తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ తెలంగాణ ప్రశ్నిస్తుందనే పేరు మీద రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇవాళ తెలంగాణ ప్రజల నుంచి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రశ్నించే సమాజానికి ఒక్కొక్క అంశం ఇవాళ ఏదైతే ఇవాళ ప్లే కార్డులో ప్రశ్నిస్తూ ఉన్నారో సూటిగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాని మసిపూసి మారడకాయ చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు పన్నుతున్నటువంటి కుట్రలు పన్నాగాలు తెలంగాణ సమాజము మోసపోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేదని హెచ్చరించడానికి మాత్రమే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. నిజాయితీ ఉంటే ఒక్కొక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 6 గ్యారంటీలు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవడమే ఇది సోనియా గాంధీ రాహుల్ గాంధీ గ్యారంటీగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు దాన్ని వంచడమే గ్యారంటీగా ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. 420 హామీలు ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను ఏ రకంగా మోసం చేస్తూ ఈరోజు మీరు మళ్ళీ తెలంగాణ రైజింగ్ పేరు మీద వాళ్ళ ఒక గ్లోబల్ సమ్మిట్కు పిలుపునిచ్చారు. ఏ రకంగా ప్రజలను తప్పుదో పట్టించడానికి హైడ్రా పేరు మీద కొన్ని రోజులు నాటకాలు ఆడారు. ఏ రకంగా పేదల ఇల్లు కూల్చారు. అదే రకంగా మూసి ప్రక్షాళన పేరు మీద మరొక నాటకానికి మరి తెరలేపి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేశారు. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారికి ఇది వారికి మరి పెట్టిన విద్య. ఇది ఏ రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ రైజింగ్ తెలంగాణ పేరు మీద గ్లోబల్ సమిట్ అంటున్నారు. ఇవాళ తెలంగాణ రైజింగ్ ఎందులో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. వాళ్ళు వాస్తవంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో రైజింగ్ కరప్షన్ ఇవాళ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కరప్షన్ ఉన్నదంటే అది తెలంగాణలో మాత్రమే విషయాన్ని. అందుకనే ఇవాళ తెలంగాణ రైజింగ్ తెలంగాణలో మరి కరప్షన్ ఇవాళ అగ్రభాగాన ఉన్నది. ఇవాళ తెలంగాణ రైజింగ్ ఇన్ డ్రగ్ కల్చర్ ఏ రకంగా ఇవాళ మరి ఈ మత్తు పదార్థాలు మద్య పానీయాలు ఏ రకంగా ఊరు వాడ పట్టణం లేకుండా ఇవాళ యువత విద్యార్థులను ఏ రకంగా ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్న బెడద ఇవాళ రైజింగ్ డ్రగ్ కల్చర్గా మారిపోయింది. ఇవాళ రైజింగ్ గన్ కల్చర్ ఇవాళ శాంతి భద్రతలు ఏ రకంగా క్షీణిస్తున్నాయి తెలంగాణలో. ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ ఈ యొక్క గన్ కల్చర్ పెరిగిందంటే చివరికి ఒక మరి పోలీసు అధికారిని కూడా కాల్చి చంపే పరిస్థితి ఇవాళ పట్టపగలు ఈ తెలంగాణ కొనసాగుతున్నది. చివరికి ఇవాళ మంత్రులకు సంబంధించినటువంటి ఈ యొక్క మరి సిబ్బంది సైతం కూడా ఏ రకంగా ఈ గన్ కల్చర్ ద్వారా ఏ రకంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని శాసిస్తూ ఉన్నారు. ఇవాళ అవినీతికి తెరలేపుతా ఉన్నారో మొత్తం ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అందుకని ఇవాళ ఈ గన్ కల్చర్ ఆన్లైన్ గేమ్ కల్చరు లేదా ఇవాళ మాఫియా కల్చరు ఇవాళ ల్యాండ్ మాఫియా కల్చరు ఇవాళ ఈ రకంగా మరి తెలంగాణ ఈ రకంగా కూరుకుపోతా ఉంటే ఇది రైజింగ్ తెలంగాణ కాదు, ఇది సింకింగ్ తెలంగాణగా ఇవాళ మొత్తం తెలంగాణని ఇవాళ ఈ యొక్క రంగాల్లో తేలినట్టుగా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అవినీతి కానివ్వండి లేదా ఇవాళ డ్రగ్ కల్చర్ కానివ్వండి ఈ రకంగా పెరిగిపోతున్న దానికి రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా భూ మాఫియా పడగలెత్తుతా ఉన్నదో ఇవాళ కల్లారా చూస్తున్నాం. ఈ రకంగా మంత్రులు కూడా ఇవాళ వాటాల పంపకాలలో వాళ్ళ విభేదాలు ఏ రకంగా ఇవాళ చూస్తా ఉన్నారు. మరి వాటాల పంపకంలోనే మంత్రులు ఎవరికి వారుగా కూడా ఇవాళ వివాదాలు ఏ రకంగా తెర మీదకి వస్తున్నాయో కల్లారా ఇవాళ తెలంగాణ సమాజం చూస్తున్నది. అందుకనే ఇది ఇవాళ రైజింగ్ తెలంగాణ కాదు, గ్లోబల్ సమిట్ పేరు మీద ఏ రకంగా ఇవాళ మరి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి మభ్య పెడుతున్నారో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీద ఒకవైపు శాంతి భద్రత సమస్య లేదా ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు దేశంలో జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో నగర గడ్డిపొడిలో తేల్తా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం శాంతి భద్రతల పరిస్థితి ఉగ్రవాదం కానివ్వండి తీవ్రవాదం కానివ్వండి ఏ రకంగా పెచ్చరిగిపోతున్నాయి. కాబట్టి
మరి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేదానికి ఈజ్ ఆన్ డూయింగ్ బిజినెస్ కోసం ఇవాళ మరి ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రజలు ఇవాళ చర్చించుకుంటా ఉన్నారు. ఇవాళ 2 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుప్పగూలిపోయింది. ఇవాళ రియల్ ఎస్టేట్ ఆధారంగా ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి దోహదపడేటువంటి మరి విషయాల్లో ఏ రకంగా ఇవాళ ఆ యొక్క పరిశ్రమ మీద ఆధారపడేటువంటి వాళ్ళ అనేకమైనటువంటి వాళ్ళ సిమెంట్ ఇండస్ట్రీ కానీ, స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి, బ్రిక్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదా చివరికి లేబర్ సైతం కూడా దిక్కు తోచని పరిస్థితిలో ఇవాళ 2 సంవత్సరాలుగా ఇవాళ ఏ రకంగా మరి కట్టడాలు ఆగిపోయినాయి, భూముల ధరలు నిలిచిపోయినాయి, ప్రజలు ఇవాళ అల్లారిపోతా ఉన్నారు. ఇవాళ అందుకని ఇవాళ తెలంగాణ మొత్తం అట్టుడికి పోతా ఉన్నది. మరి మీ మోసాల పరాకాష్ట ఇవాళ ఏ రకంగా ఈ హైదరాబాద్ ఓఆర్ఆర్ మధ్యలో ఉన్నటువంటి ఈ పరిశ్రమ ఓడలను ఏ రకంగా కాలుష్యం ఒక నెపంతో మీరు తరలిస్తే, ఏ కాలుష్యానికి కారణమైనటువంటి పరిశ్రమలు తరలిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ నెపంతో ఉన్నటువంటి పరిశ్రమ వాడలన్నీ కూడా ఏ రకంగా కొల్లగొట్టి, ఏ రకంగా అప్పనంగా మీ యొక్క అనుచరులు కానివ్వండి, లేదా ఇవాళ ప్రభుత్వం యొక్క తాబేదారులకు అప్పగించడానికి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు దారదత్తం చేస్తా ఉన్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు.